హాయ్ నమస్తే. నేను శ్రీధర్ విజయవాడ నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మూలన నిరసనలు, ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి మద్యం కుంభకోణం అని, మరొకసారి డిఎస్సి అని, మరొకసారి ఏపీపీఎస్సీ అని, కారణం ఏదైనా కానీ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూలన నిరసనలు, ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే మాత్రం 2025లో జరిగినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని మాత్రం వైసీపీ శ్రేణులు గత కొద్ది కాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మూలన నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 2025 డిఎస్సి పారదర్శకంగా జరగలేదు, అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిని వైసీపీ శ్రేణులు అంటుంటే టీడీపీ శ్రేణులు మాత్రం చాలా పారదర్శకంగా 2025లో డిఎస్సి పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. వారందరూ కూడా సంవత్సర కాలంగా ఉద్యోగం కూడా చేసుకుంటున్నారు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, సంవత్సర కాలంగా ఉద్యోగం చేసుకుంటున్న ఉపాధ్యాయులను ఏమీ అనకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత డిఎస్సి కాదు దగా డిఎస్సి అని రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాత్రం టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే ఈ డిఎస్సి మీద అక్రమాలు జరిగాయని వైసీపీ శ్రేణులు నిరసన చేస్తుంటే, ఇటు టీడీపీ శ్రేణులతో పాటు మంత్రి లోకేష్ కూడా బహిరంగ సవాల్ విసిరారు. జగన్ ఎక్కడికి చర్చకు రమ్మంటే నేను అక్కడికి వస్తాను, అవసరమైతే తాడేపల్లి తన ఇంటి దగ్గరకు కూడా నేను చర్చకు వస్తాను, టైం మీరు చెప్పినా సరే మేము చెప్పినా సరే ఎక్కడికైనా మేము చర్చకు సిద్ధం, మీరు చర్చకు బహిరంగ సవాల్ విసురుతున్నాను మాత్రం లోకేష్ అన్నప్పటికీ మాత్రం ఇప్పటి వరకు కూడా వైసీపీ శ్రేణుల నుంచి ఇలాంటి స్పందన రాలేదని మాత్రం టీడీపీ శ్రేణులు అంటున్నాయి. గతంలో ఏపీపీఎస్సీని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దాన్ని తప్పుదారి పట్టించేందుకు, దాన్ని కప్పిపుచ్చేందుకు ఇటు ఏపీపీఎస్సీని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా జరిగింది, అందరికీ కూడా న్యాయంగా ఉద్యోగాలు ఇచ్చారని మాత్రం వైసీపీ అంటుంది. కానీ మరోవైపు టీడీపీ మాత్రం ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయి, ఇప్పటికే సిట్టు నిగ్గు తేల్చింది, అందులో ఎలాంటి అధికారము క్వాలిఫై లేని ఇంటరు 10th చదివిన వారితోని పేపర్లు దిద్దించారు, ఇటు వైట్నర్తో దిద్దించారు, అవన్నీ కూడా సిట్టు నిగ్గు తేల్చింది. దానిని కప్పిపుంచేందుకు డిఎస్సిని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉపాధ్యాయులు. అప్పటి నుంచి కామ్గా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీని తెరపైకి లేకుండా ఉండటం కోసం ఇటు డిఎస్సిని తెర మీదకి తీసుకొచ్చున్నారు తప్ప డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మాత్రం టీడీపీ శ్రేణులు ఉంటున్నాయి. మరోవైపు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కాదు దగా డిఎస్సి అని నిరసనలు వ్యక్తం చేస్తుండడంతో ఇటు అప్పుడు క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులు అంటే డిఎస్సి 2025లో క్వాలిఫై అయిన ఉపాధ్యాయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు విజయవాడ తరలి వచ్చారు. ఆత్మ గౌరవ ప్రదర్శన పేరుతో, అంటే వైసీపీ మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, మేము చాలా కష్టపడి ఉద్యోగాలు పొందాము, చాలా నిరుపేదలము, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మేము ఉద్యోగం పొందాము, కానీ వైసీపీ మాత్రం ఇది దగా డిఎస్సి అని మా పైన లేనిపోని నిందలు వేస్తుంది. ఈ వైసీపీ చేస్తున్నటువంటి నిరసనకు ధీటుగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేయడం అంటే ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో మేము నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు విజయవాడ వచ్చామని మాత్రం ఉపాధ్యాయులు అంటున్నారు. దాదాపు వేలాది మంది ఉపాధ్యాయులు ఈరోజు విజయవాడ తరలి వచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు, అంబేద్కర్ స్మృతిమానం వరకు ర్యాలీగా వెళ్తామని మాత్రం ఉపాధ్యాయులు అంటున్నారు. మేము చాలా కష్టపడి సంవత్సరాలుగా కూర్చొని చదువుకొని మేము ప్రభుత్వ ఉద్యోగం పొందాము, కానీ వైసీపీ శ్రేణులు మాత్రం మా ఉద్యోగాన్ని, మేము కష్టపడి పొందిన ఉద్యోగాన్ని చిన్న మాటతో దగా జరిగిందని మా కష్టాన్ని మొత్తం కూడా నీటిపాలు చేస్తున్నారని మాత్రం ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇటు అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండూ కూడా రాష్ట్రంలో గరం రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ శ్రేణులు డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నిరసనలు చేస్తుంటే, ఇటు టీడీపీ శ్రేణులు మాత్రం ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధమని వారు సవాల్ విసురుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో వీరు కూడా నిరసన ర్యాలీలు చేస్తున్నారు. అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేస్తుండగా, వైసీపీ శ్రేణులు మాత్రం టీడీపీకి వ్యతిరేకంగా అక్రమాలు జరిగాయని వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని మాత్రం టీడీపీ ఆరోపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం మొత్తం వేడెక్కిందని చెప్పుకోవచ్చు.